అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూడబోయేది కంచిలో శివ కంచి ఉంది, విష్ణు కంచి ఉంటుందండి, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ మూడు కంపల్సరీ మనం చూసి రావాలి. అక్కడ ప్రదేశాలన్నీ కూడా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఈ ప్రదేశం వచ్చి చాలా ప్రశాంతంగా ఉంటుందండి, పీస్ఫుల్ ప్లేస్. ఇది కూడా మార్నింగ్ వెళ్ళాం దర్శనానికి, చాలా బాగుంది, ప్లెజెంట్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చి ప్లెజెంట్గా యోగా గట్టా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంటుంది ప్లేస్ ఇది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది అనమాట అండి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటండి ఇది. చక్కటి ప్రసాదం పెట్టారండి, దీని దద్దోజనం కూడా పెట్టారు, రెండు కలిపి వేస్తూ ఉన్నాయి. చాలా బాగుంది అసలు ప్రసాదంలో వచ్చే టేస్ట్ ఎందులోనూ రాదేమో, అంత బాగుంటుంది. దీని తర్వాత ఇది కొలనండి, దానికి ఆనుకునే ఉంటుంది. చాలా బాగుంటాయి, ఫిషెస్ అన్నీ ఉంటాయి, ఇందులో పెరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. దీని తర్వాత అంటే మనం ఏకాంబరేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో శివకంచి అనమాట. ఇది భూలింగం కూడా అని అంటారు, పంచభూత లింగాల్లో ఇది ఒకటి, వన్ ఆఫ్ ద లింగం అనమాట. ఇక్కడికి వస్తామండి, ఇది కూడా మంచి నెంబర్ 1 ప్లేస్. చూడండి, ఇది కూడా అసలు మామూలుగా ఉండదు, చాలా ప్లెజెంట్ టెంపుల్ కూడా, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది కూడా. చూస్తూ ఉండండి, ఇక్కడ శివలింగం కూడా డిఫరెంట్ టైప్ లాగా షేప్లో ఉంటుందండి. మామూలు రెగ్యులర్ శివలింగం లాగా ఉండదు, భూలింగం మాదిరి డిఫరెంట్గా ఉంటుంది. ఇది తప్పకుండా విజిట్ చేయండి, ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్. దీని తర్వాత మనం అసలైన టెంపుల్ వచ్చి అత్తి వరదరాజన్ టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్, పురాతనమైన టెంపుల్ ఇది. అసలు ఇక్కడ ఉంటుందండి ఆర్కిటెక్చర్, మరి అసలు మైండ్ పోయే ఆర్కిటెక్చర్ ఇది కూడా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ విగ్రహం అతి అని ఒక ట్రీ నుంచి చేసిన విగ్రహం అనమాట. ఇది 40 years ఈ విగ్రహం కొలంలో ఉంచుతారండి. 40 years ఒక్కొక్కసారి తీసి మనకి 40 days దర్శనానికి ఉంచి మళ్ళీ తీసి కొలంలో పెట్టేస్తారనమాట. 40 yearsగా నీళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ విగ్రహం చెడిపోకుండా ఉండడం కోసం ఈ అత్తి అనే ఒక ట్రీ ద్వారా ఈ యొక్క విగ్రహాన్ని చేశారంట. ఇదే అండి ఆ కొలను, ఇక్కడే ఉంచుతారు. ఇదేమో మండపం. ఇది అసలు ఈ మండపం ఉంటుంది, మీకు మెంటలెక్కి పొద్దు అనమాట, అలా ఉంటుంది మండపం. ఒకసారి చెక్కుడు గట్ట చూస్తే మీకు ఒక రేంజ్ అనమాట అండి. ఇక్కడేనంటే బంగారపు బల్లి, వెండి బల్లి ఉండేది. ఈ వెండి బల్లి, బంగారపు పోసిన బల్లి, సూర్యచంద్రులు అన్ని ముట్టుకుంటే సకల దోషాలు పోతాయి అనేది ఒక నమ్మకం అండి. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ ప్లేస్. దీనికి ఇక్కడ టికెట్ కూడా ఉన్నది, ఫ్రీగా కూడా చేయొచ్చు దర్శనం. బంగారు బల్లి ముట్టుకోవడం అనేది బాగుంది ప్లేస్ కూడా. తాళంగా పట్ట చూసారా ఎట్లా ఉందో. ఓవరాల్గా ఇది కూడా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట అండి. మీకు ఇది కూడా మంచి వ్యూ ఉన్న టెంపుల్, చక్కగా చూడండి, తప్పకుండా విజిట్ చేయండి వెళ్ళినప్పుడు.